నీట్ యూజీ 2026 పేపర్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గత అనుభవాల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గుణపాఠాలు నేర్చుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్టీఏను తక్షణమే రద్దు చేయాలంటూ యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారించింది. ఎన్టీఏతో పాటు కేంద్రం సిబిఐకి నోటీసులు జారీ చేసింది. 2024 పేపర్ లీక్పై ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై 3 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. అలాగే రాధాకృష్ణన్ కమిటీ నుంచి అఫిడవిట్ కోరింది. నటి ట్విషా శర్మ మృతి కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులను న్యాయ వ్యవస్థే రక్షిస్తోందన్న ప్రచారం తమకు బాధ కలిగించిందని వ్యాఖ్యానించింది. ఈ ప్రచారం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. అలాగే ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించడం సరైన చర్యేనని అభిప్రాయపడింది. ట్విషా కేసు పరిణామాలను రిపోర్టింగ్ చేసేటప్పుడు అత్యంత సంయమనం పాటించాలని మీడియాకు సూచించింది సర్వోన్నత న్యాయస్థానం. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగేలా చూస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ట్విషా శర్మ మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించింది. మీడియా జోక్యం వల్లే ఈ కేసు దర్యాప్తులో గణనీయమైన పురోగతి సాధించగలిగామన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. బాధితురాలు లేదా నిందితుల కుటుంబ సభ్యులు ఇచ్చే ప్రకటనలను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలను ఆదేశించింది. బాధితురాలి కుటుంబ సభ్యుల వద్ద ఉన్న సమాచారాన్ని దర్యాప్తు సంస్థల ముందు మాత్రమే రికార్డు చేయించాలని పేర్కొంది. మరోవైపు ఈ కేసు విచారణ కోసం సిబిఐ బృందం భోపాల్కు చేరుకుంది.